ఇంకా మీ అందరికి తెలిసే కదా, ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వీళ్ళిద్దరి మధ్యలో జరిగేది జరుగుతూనే ఉంటది. ఇంకా రీతు చౌదరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక 6 months అన్న నీ మనసు నీ దగ్గరనే పెట్టుకో అమ్మా, ఇంకెవ్వరికి ఇవ్వకుండా, అప్పుడుంటది. ఇంకా ఈ అమ్మాయి మ్యాటర్ లో బయట జరిగే లొల్లి చూసిన తర్వాత బిగ్ బాస్ షోకి నిజంగానే టీఆర్పీ పెరగాలంటే వైల్డ్ కార్డ్స్ లో తేవాల్సింది వాళ్ళనో వీళ్ళనో కాదు, ఈ మేడం ని. అప్పుడు కదా సార్ నిజమైన రచ్చ మొదలైతది. న్యూస్ ఛానల్స్ లో పెట్టిన డిబేట్స్ అన్ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాయి. టీఆర్పీ ఎక్కడికో పైకి మూన్ దగ్గరికి వెళ్తది. లాస్ట్ 1 month నుంచి వీళ్ళిద్దరు చేసే రచ్చ మేము చూడలేకపోతున్నాం సార్. మా అందరిని లోపల తీసుకెళ్లడం కుదరదు, వాళ్ళనన్నా బయటికి పంపించండి, లేకపోతే మా అందరి బదులు ఒక ½ an hour ఈ మేడం ని ఇంటి లోపల పంపించండి. ఇది బిగ్ బాస్ హౌసా, లుంబిని పార్కా? రీతు చూస్తే డెమాన్ పవన్ చుట్టూ తిరుగుతా ఉంటది. ఈ డెమాన్ పవన్ ని చూస్తేనేమో అలేఖ్య రమ్య చిట్టి పిగల్ చుట్టూ, కొత్తగా వచ్చిన ఆయాష చుట్టూ తిరుగుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో తనుజ నోదండు, తనుజ చుట్టూ తిరుగుతుంటాడు. మూసైంది సార్ బిగ్ బాస్, మూసైంది సార్.